నిష్పక్షపాతమైన స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు ప్రజాస్వామ్యానికి వెన్నెముక వంటివి. ఎన్నికల సంఘం పాత్ర దీనిలో చాలా కీలకమైంది. వచ్చే సంవత్సరం సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి 18వ లోక్సభ ఎలక్షన్ కోసం. అయితే ఎన్నికల సంఘంలో అపాయింట్మెంట్స్ రిమూవల్స్ గురించి చర్చ ఎప్పుడూ ఉంటుంది. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఎన్నికల సంఘం దాని కార్యాచరణ సంబంధించి మొత్తం ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్తుంటాం. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే కాన్స్టిట్యూషనల్ మేకర్స్ రాజ్యాంగంలో దీని గురించి పొందుపరిచారు, దీని గురించి స్పష్టత ఇచ్చారు. అయితే ఎన్నికల సంఘం అపాయింట్మెంట్ సంబంధించి ఎంతమంది సభ్యులు ఉంటారు దానికి సంబంధించి రాజ్యాంగంలో పూర్తి స్థాయిలో స్పష్టత లేదనమాట. దెర్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ వాక్యూమ్ అండ్ లెజిస్లేటివ్ వాక్యూమ్ అని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ పార్లమెంట్ చట్టం చేసేంత వరకు కూడా ఈ ఎన్నికల సంఘంలో ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని, ఇతర ఎలక్షన్ కమిషనర్స్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారనమాట. యాక్చువల్గా ఎంతమంది ఎన్నికల కమిషనర్స్ ఉండాలి అని చెప్పి రాజ్యాంగంలో లేదు ఎగ్జాక్ట్ నెంబరు. దేర్ షెల్ బి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ సచ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాజ్ ద ప్రెసిడెంట్ మే థింక్ ఫిట్ అనమాట. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉండాలి అండ్ ఎలక్షన్ కమిషనర్స్ ఉండాలి, కానీ ఎంతమంది ఎలక్షన్ కమిషనర్స్ ఉండాలో రాసి పెట్టలేదు. జనరల్గా ప్రస్తుతం మనం ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ మనకున్నారు. లా మినిస్ట్రీ ఇంతకు ముందు వరకు మన లా మినిస్ట్రీ వాళ్ళు ప్రైమ్ మినిస్టర్కి కొంతమంది పేర్లు ఇస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి ఆ పేర్లని ఫైనలైజ్ చేసి పంపిస్తారనమాట, ఎవరు సిఈసి అవ్వాలి, ఎవరు ఎలక్షన్ కమిషనర్స్ అవ్వాలి అనే దాని మీద. సో అలా పద్ధతి నడిచిపోయేది. అయితే ఈ సంవత్సరం మార్చిలో సుప్రీంకోర్టు 5 జడ్జెస్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏంటంటే ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్లో దేర్ షుడ్ బి హై పవర్ కమిటీ. ఒక హై పవర్ కమిటీ ఉండాలి. ఆ కమిటీలో ప్రైమ్ మినిస్టర్ చీఫ్ అయి ఉండాలి, హెడ్ అయి ఉండాలి కమిటీకి. ప్రైమ్ మినిస్టర్తో పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ అనమాట. మొత్తం ముగ్గురు ఉంటారు. ప్రైమ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ అనమాట. ఇది సుప్రీంకోర్టు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఏమంది అంటే దీనిలో లెజిస్లేచర్ వాక్యూమ్ ఉంది కాబట్టి, దీనిలో చట్టం లేదు కాబట్టి, లెజిస్లేటివ్ వాక్యూమ్ ఉంది కాబట్టి మేమే ఒక ఆర్డర్ జారీ చేస్తున్నాము. ఎన్నికల సంఘం అపాయింట్మెంట్స్లో ఒక హై పవర్ కమిటీ ఉండాలి, డైరెక్ట్గా గవర్నమెంట్ చెప్తే ప్రెసిడెంట్ అపాయింట్ చేసేది ఏంటి అని చెప్పి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ జారీ చేసింది. దాన్ని ఇప్పుడు రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం అంటే లా మినిస్ట్రీ ఒక బిల్లు ఇంట్రడ్యూస్ చేసిందనమాట. ఆ బిల్లులో ఏముంది అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి కొంచెం మార్పు చేసిందనమాట. ఆ బిల్లులో ప్రైమ్ మినిస్టర్ ఆయనే చీఫ్, ఈ కమిటీ ఉంటుంది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని, ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేయడానికి. దానిలో ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ లోక్సభ ఉంటారు. ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ లోక్సభ లేకపోతే లీడర్ ఆఫ్ సింగిల్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ ఉంటారు. అండ్ మూడో వ్యక్తి జనరల్గా ఎవరు ఉండాలి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి. కానీ ఈ కొత్త బిల్లులో, ఈ అపాయింట్మెంట్స్ బిల్లో, ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ బిల్లో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎనీ క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేరు, ఎనీ క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. అంటే కొత్త బిల్లులో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఎనీ క్యాబినెట్ మినిస్టర్ అపాయింట్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆర్ నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్, మూడో వ్యక్తి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ, ఈ ముగ్గురు ఉంటారనమాట. సో ఇలా ఒక బిల్లుని ప్రవేశపెట్టింది రీసెంట్గా. ఆ బిల్లు పేరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టెన్యూర్ ఆఫ్ సర్వీస్ బిల్ 2023 అనమాట. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్కి కొంచెం డిబేట్ అవుతుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఉండాలి అపాయింట్మెంట్స్ కమిటీలో అంటే, ఈ హై పవర్ కమిటీలో. కొత్త బిల్లులో మాత్రం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసేశారు. దీంతో అపోజిషన్ ముఖ్యంగా కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్గా క్రిటిసైజ్ చేస్తుంది. వచ్చే సంవత్సరం ఎన్నికలు రాబోతున్నాయి, ఫిబ్రవరిలో ఎలక్షన్ కమిషన్లో వేకెన్సీ రాబోతుంది. మీరు గమనిస్తే ప్రైమ్ మినిస్టర్ బీజేపీ నుంచే ఉన్నారు. ఇప్పుడు ఎనీ అదర్ క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ బీజేపీ నుంచే ఉంటారు. అంటే రూలింగ్ పార్టీ పెత్తనం ద్వారా ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేస్తే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా ఎలా ఉండబోతుంది. ఇట్స్ అ బ్లాటెంట్ మిస్యూజ్ ఆఫ్ పవర్. ఇది చాలా తప్పు. రాజ్యాంగంలో చొరబాటు చేసుకోవడమే, ఇంపార్షియాలిటీ, ఇండిపెండెన్స్ని క్వశ్చన్ చేయడమే. దీనివల్ల పార్లమెంటుకి సే తగ్గిపోతుంది, జ్యుడిషియరీకి సే తగ్గిపోతుంది. ఈ హై పవర్ కమిటీ ఏం చేస్తుంది, పూర్తిగా అపాయింట్మెంట్స్లో, ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్స్లో కంప్లీట్గా రూలింగ్ పార్టీ డామినేషన్ ఉంటుంది. దీనివల్ల నష్టం జరుగుతుంది అని చెప్పి అపోజిషన్ పార్టీ వాళ్ళు చాలా క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇట్స్ అ బ్లాటెంట్ అటెంప్ట్ అట్ మేకింగ్ ఎలక్షన్ కమిషన్ ఏ టోటల్ పప్పెట్. ఎలక్షన్ కమిషన్ని ఒక పప్పెట్లా తయారు చేయడంలో ఇది ఈ బిల్ కొత్తగా ఎలక్షన్ కమిషన్ చేతిలో, గవర్నమెంట్ చేతిలో ఒక ఆట బొమ్మలా తయారవుతుంది. ఎందుకంటే ఎన్నికలు కూడా రాబోతున్నాయి, చాలా తప్పు అని చెప్పి. సో ఈ బిల్లులో ఒకసారి ఏముందో కూడా ఒకసారి చూద్దాం.
ఈ బిల్లులో 2 పదాలు వాడారు. ఒకటి సెర్చ్ కమిటీ, రెండోది సెలక్షన్ కమిటీ అన్నమాట. ఈ సెర్చ్ కమిటీ ఏంటి, సెలక్షన్ కమిటీ ఏంటి? ఈ సెర్చ్ కమిటీ అంటే ఈ ముందుగా ఎవరెవరి పేర్లు ప్రపోజ్ చేయారో కొన్ని పూల్ ఆఫ్ నేమ్స్, కొన్ని లిస్ట్ ఆఫ్ నేమ్స్ తయారు చేస్తారు. ఈ సెర్చ్ కమిటీలో క్యాబినెట్ సెక్రటరీ ఉంటారు, తర్వాత 2 అదర్ మెంబర్స్ సెక్రటరీ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఉంటారనమాట. వీళ్ళ ముగ్గురు కలిసి ముందు కొంతమంది పేర్లని ఈ సెలక్షన్ కమిటీకి ఇస్తారు. ఈ సెలక్షన్ కమిటీలో ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ లోక్సభ అండ్ ఎనీ క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో దెర్ ఆర్ 2 కమిటీస్, వన్ ఈ సెర్చ్ కమిటీ, రెండోది సెలక్షన్ కమిటీ. సెర్చ్ కమిటీలో క్యాబినెట్ సెక్రటరీ స్థాయి వ్యక్తి అంటే క్యాబినెట్ సెక్రటరీ, తర్వాత 2 సెక్రటరీస్ ఉంటారు. ఆ సెక్రటరీస్ కూడా చాలా ఎలక్షన్ కండక్షన్లో చాలా బాగా నిష్ణాతులై ఉంటారనమాట. వీళ్ళు కనీసం 5 పేర్లు ఇస్తారు. ఆ 5 పేర్లలో మళ్ళా సెలక్షన్ కమిటీ ఏం చేస్తే దానిలో ఎవరు ఎలక్షన్ కమిషనర్ అవ్వాలి, ఏ వేకెన్సీ వస్తే అప్పటికప్పుడు ఎవరు సిఈసి అవ్వాలి, దాని మీద స్పష్టత ఇస్తుంది అనమాట. అయితే ఇదంతా ఎలక్షన్ సిస్టంలో గవర్నమెంట్ ఇంట్రూడ్ అవడానికి చేస్తున్న పని అని చెప్పి అపోజిషన్ చెప్తోంది. దాంతోపాటు మన రాజ్యాంగంలో ఆర్టికల్ 324 క్లాస్ 2 గురించి కూడా చదువుకోవాలి. ఆర్టికల్ 324లో ఎలక్షన్ కమిషన్ గురించి రాస్తుందనమాట. ఎలక్షన్ కమిషన్ షల్ కన్సిస్ట్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ సచ్ నెంబర్ ఆఫ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాజ్ ద ప్రెసిడెంట్ మే ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఫిక్స్. అంటే ఎలక్షన్ కమిషన్లో చీఫ్ ఎలక్షన్ కమిషనరు, మిగతా ఎన్నికల కమిషనర్లు ఉంటారు. మిగతా ఎన్నికల కమిషనర్లు అంతా ఎంతమంది ఉన్నారో ప్రెసిడెంట్ టైం టు టైం ఫిక్స్ చేస్తారు. అయితే వీళ్ళ అపాయింట్మెంట్ ప్రాసెస్ ప్రస్తుతానికి ప్రెసిడెంట్ చూస్తారు. అయితే పార్లమెంటు చట్టం చేసే వరకు అని చెప్పి, సో దెర్ ఇస్ అ లెజిస్లేటివ్ వ్యాక్యూమ్ అనమాట. దీన్ని ఫిల్ చేయడానికి ఇప్పుడు పార్లమెంటు చట్టం చేస్తోంది. సో దెర్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ వ్యాక్యూమ్ అండ్ లెజిస్లేటివ్ వ్యాక్యూమ్, ఇది మనం చెప్పొచ్చు. రెండో అంశం, ఇక్కడ ఇంకా స్పష్టత రాని అంశం ఇంకోటి కూడా ఉంది. అదే రిమూవల్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్. సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనరు సుప్రీంకోర్టు జడ్జి ఏ విధంగా అయితే రిమూవ్ అవుతారో ఆ విధంగా రిమూవ్ అవుతారు. అంటే పార్లమెంట్ తీర్మానం ద్వారా రిమూవ్ అవుతారు అనమాట. ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ ద్వారా. అంటే సుప్రీంకోర్టు జడ్జి ఏ విధంగా రిమూవ్ అవుతారో అదేవిధంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిమూవ్ అవుతారు. మిగతా 2 ఎలక్షన్ కమిషనర్స్, ద అదర్ ఎలక్షన్ కమిషనర్ షల్ బి రిమూవ్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద సిఈసి. సిఈసి యొక్క సిఫార్సు మేరకు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క సిఫార్సు మేరకు మిగతా 2 ఎలక్షన్ కమిషనర్స్ రిమూవ్ అవుతారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సిఈసి ఇంతకుముందు వాదించేవాళ్ళు టీఎన్ శేషన్ వీళ్ళు ఉన్నప్పుడు. సో మిగతా 2 ఎలక్షన్ కమిషనర్స్ రిమూవల్ సిఫార్సు చేసే శక్తి చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ఉంది కాబట్టి చీఫ్ ఎలక్షన్ కమిషనర్దే ఫైనల్ డెసిషన్ మేకింగ్ అథారిటీ. ఎన్నికల సమస్యల్లో ఏ విషయాల్లో నిర్ణయాధికారం వచ్చినా సిఈసిదే పై చేయి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్దే పై చేయి అని. కానీ సుప్రీంకోర్టు అది తప్పు. సిఈసి, ఈసీస్ కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ సిఈసి ఒపీనియన్ బట్ మెజారిటీ ఒపీనియన్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఫైనల్. అంటే సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క ఒక్కడి ఒపీనియన్ కాదు, మొత్తం ఎలక్షన్ కమిషన్ యొక్క ఒపీనియన్. అంటే సిఈసి ప్లస్ ఈసీసీ యొక్క ఒపీనియనే ప్రివైల్ అవుతుంది, మెజారిటీ ఒపీనియన్ ప్రివైల్ అవుతుంది, సిఈసి ఒక్కడు కాదు అని చెప్పి. సో ఈ విషయం కూడా చర్చలో ఉంది. ఈ విషయం కూడా కోర్టుకు వెళ్ళింది కూడా. ఏది, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిమూవల్ ఏమో సుప్రీంకోర్టు జడ్జి లాగా, మిగతా ఎలక్షన్ కమిషనర్స్ ఏమో సిఈసి రికమెండేషన్తో అది రైటా రాంగా అనే విషయంలో కూడా చర్చ నడుస్తుంది. తొందరలో దీని విషయంలో కూడా రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంది. నాకు తెలిసి సిఈసి, ఈసీస్ అందరి రిమూవల్కి ఒకటే పద్ధతి తీసుకురాబోతున్నారని నా అంచనా.